లాభం ఎప్పుడు అంటాం? ఒక్కొక్కళ్ళు లెక్క పెట్టేటప్పుడు, ఇప్పుడు ఉందో లేదో, మా నాన్నగారు వ్యాపారం చేసినప్పుడు డబ్బులు లెక్క పెట్టేవాళ్ళు. వ్యాపారం చేసి వచ్చిన డబ్బుల్ని ఫస్ట్ తీసిందని ఒకటి అనేవాడు కాదు, లాభం అనేవాడు. అంటే ఈ లోకంలో సంపాదన లాభం అనుకుంటాం, కానీ దేవునిలో సంపాదన తెలుసా? మనం చనిపోయినా సరే అది లాభమే. ఆమె చెప్పండి. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుదాం, జీవిస్తే క్రీస్తు కొరకు జీవిద్దాం, పోరాడితే క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి పోరాడదాం, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన పరిచర్య చేయడానికి పోరాడదాం. చావు వచ్చిందా? అది నా దేవుని దృష్టిలో లాభమే. ఆమె చెప్పండి. ఎంతమంది సేవకులు చనిపోవడం మనం చూడలేదండి? ఎంతమంది సేవకులు చనిపోవటం ఈ మధ్య చూస్తున్నాం. మొన్న మధ్యన ప్రవీణ్ గారు, ఆయన చనిపోయేంత వరకు ఆయన ఎవరో తెలియదు. ఆయన చనిపోయే వరకు ఆయన వార్త తెలియదు, ఆయన చెప్పేటువంటి మాటలు తెలియదు. చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా తెలిసింది. ఈ రోజున చనిపోతే చావు లాభం అంటే ఏంటి తెలుసా? అదే. బ్రతుకుంటే క్రీస్తుతో బ్రతుకుతాం, క్రీస్తుని ప్రకటిస్తాం. కానీ చావు వచ్చిందా? మనిషి చావంట అనేకులకు సువార్తగా మార్చబడాలి. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలమైన మన బ్రతుకు అనేకులకి మాదిరికరంగా ఉండాలి. ఒకవేళ మన చావైనా సరే దేవునికి మహిమకరంగా అనేకులకు అది సువార్తగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచమంతా తెలిసిందండి పలానా వ్యక్తి అని. తర్వాత ఇంకొక ఆయన ప్రకాష్ గారు, ఆయన చనిపోయిన తర్వాత అందరికీ తెలిసింది. నిన్నగాక మొన్న ఏం జరిగింది? అమెరికాలో ఆయన్ని వాక్యం చెబుతూ ఉండగానే ఎక్కడి నుంచో షూట్ చేశారు. ఆ బుల్లెట్ వచ్చి కరెక్ట్గా గొంతు దగ్గర తగిలిందండి, కుప్పగూలిపోయాడు. ఆయన అంతవరకు తెలియదు, మొన్నటి వరకు. ఒకవేళ చాలామందికి తెలిసి ఉండొచ్చాము, నాకు తెలియదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలుస్తుంది. ఈ రోజున అదే పౌలు గారు చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈ లోకంలో సంపాదించుకోవడానికో, కూడగట్టుకోవడానికో, దాచుకోవడానికో పరుగులు తీయనవసరంలా. ప్రభు మనకిస్తాడు. ఆరోగ్యం ఇవ్వయ్యా మనం అడగవసరంలా. అడుగుదాం, కానీ ప్రభు మనం అడగక మునిపే ఇస్తాడు. మన అవసరత ఆయనకు తెలుసు, మన అక్కర ఆయనకు తెలుసు, మన కష్టం ఆయనకు తెలుసు, మన ప్రయాస ఆయనకు తెలుసు, మన కన్నీరు ఆయనకు తెలుసు, మన పరిచర్య ఆయనకు తెలుసు. ఆమె చెప్పండి.